హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన అప్పాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటనేది మనం చూద్దాం. చూడండి, ఈ గ్లాసు బియ్యం పిండి, 2 గ్లాసులు తురుముకున్న బెల్లం, ఇంకొక గ్లాసు గోధుమ పిండి, మరియు కొద్దిగా నువ్వుపప్పు, యాలకులు తీసుకోవాలి. దీనికోసం ఒక గిన్నెలో 2 గ్లాసులు దలసరి గిన్నె తీసుకోవాలి. 2 గ్లాసులు వేడి నీళ్ళు తీసుకుని మరిగించి ఉంచుకోవాలి. నీళ్ళు మరుగుతుండగా దీంట్లో మనం తరిగిన తురుముకున్న బెల్లం వేసేయాలి. 2 గ్లాసులు. బెల్లం కరిగిన తర్వాత ఇలాగా దాంతో వడకొట్టేసుకోవాలి. మళ్ళీ తిరిగి నీళ్ళు ఇందులో వేసేసుకోవాలంటే బెల్లంలో ఏమైనా మనకి మట్టి కానీ ఇసుక కానీ ఉంటే పోతుంది. ఇప్పుడు మనం అక్కడ రెడీగా పెట్టుకున్న పిండి తీసుకుని నువ్వుపప్పు వేసి, యాలక్కాయల పొడి అందులో వేసుకోవాలి. పిండి మిగతాది మరిగిన బెల్లం నీళ్ళలో వేసేసుకుని బాగా కలపాలి, లేకపోతే ఉండకట్టేస్తాం. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. చూడండి, అలా కలపాలి, కలుపుతూనే ఉండాలి, అది ఉండకట్టేస్తుంది. మీకు బాగా కన్సిస్టెన్సీ ముద్దగా అవుతుంది మన అప్పాలు తయారు చేసుకోవడానికి వీలుగా. ఇది ఆర్గానిక్ బెల్లం కదా, కొద్దిగా చూడండి ముదురు బ్రౌన్ రంగులో ఉంది. ఒక చుక్క నెయ్యి వేసుకుంటే మనకి కొద్దిగా వెంటనే దగ్గర పడడానికి బాగుంటుంది. ఇది చల్లారేదాకా ఇలా ఉంచాలి. ఆ తర్వాత మనం చల్లారిన తర్వాత అప్పాలు చేసుకుని అప్పుడు నూనెలో వేయించుకోవచ్చు. కొద్దిగా చల్లారాలి, వేడిగా ఉంటుంది కదా. ఇలా ఉండ చేసుకుని ఇలా అప్పాల్లాగా చేసుకుని వేడి నూనెలో వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఇందులో ఒకసారి కలుపుకోవాలి. ఇలా చూడండి, రంగు మారింది చూసారా. ఇలా బ్రౌన్ రంగులోకి వస్తాయి చూడండి చక్కగాను. అప్పుడు మన చట్టంతో తీసుకోవాలి. తయారయ్యేవి తీసుకుని చక్కగా ఇవి అప్పాలు ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టుకోండి. అలా నూనె పిండేసుకోవాలి. ఈ విధంగా అప్పాలు చూడ ఎంత చక్కగా మంచి కలర్లో వచ్చాయి.